హోమ్ మినిస్టర్ విశ్వనాథం గారు, హోమ్ మినిస్టర్ విశ్వనాథం గారు, హోమ్ మినిస్టర్ విశ్వనాథం గారు, హోమ్ మినిస్టర్ విశ్వనాథం గారు. అనవసర విషయాలు కట్టిపెట్టి మనం విషయానికి వద్దాం. ఇలా చూడండి మిస్టర్ డీజీపీ. సార్ కూర్చోండి. మీకు తెలియందేమీ లేదు. ఇక్కడున్న సామాన్య ప్రజానీకం కోరుకునేది ప్రశాంతమైన జీవితాన్నే. కానీ అది వాళ్ళకిక్కడ దొరకడం లేదన్నది కూడా నిజమే. సార్ చెప్పాలంటే ఒకే రాత్రిలో మన రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న దేశద్రోహులందర్నీ కూడా పట్టుకుని లేచి నిలబడ్డానికి కూడా వీల్లేని విధంగా చిన్న ట్రీట్మెంట్ ఇస్తే మన దేశ ప్రజలు మర్నాడు సంతోషంగా నిద్రలేస్తారు. కానీ ఈ రాజకీయాలు అదే చెప్తున్నాను. ఈ పాలిటిక్స్ ని అడ్డం పెట్టుకుని ఎవరైనా రాజకీయ నాయకుడు ఈ రౌడీలకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు అంటే మన ఊరి లేడీస్ ఉపయోగించే ఒక వెపన్ ఉందే, చీపురి గట్ట, అదే దాన్ని తీసుకుని వాళ్ళందరినీ బోర్లాగా పడుకోబెట్టి ఓ అరగంట సేపు బాగా కుమ్మేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎవ్వడూ మన దేశ పరిస్థితి బాలేదని ఒక్క మాట కూడా చెప్పడంటే నమ్మండి. కరెక్ట్. తను వేసుకున్న యూనిఫామ్ ని ఏ దొంగ స్వామీజీ ఆశ్రమంలోనూ బెడ్రూమ్ లో పడేయకుండా ధనవంతుల డబ్బుకి లొంగిపోకుండా ఉండే ఓ 10 మంది పోలీసుల్ని, ఇదిగో ఈ మీసాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు మాత్రమే నేను మగాడిని అని అనుకోను ఓ 10 మంది పోలీస్ ఆఫీసర్లు దొరికితే చాలు. సర్టన్లీ ఐ విల్ టేక్ నెసరీ యాక్షన్. బట్ వన్ థింగ్, మీరు చెప్పినట్టుగా 10 మందిని మన డిపార్ట్మెంట్ లో కనిపెట్టడం అంత ఈజీ కాదు సార్. కావాలంటే నేను కనిపెడతాను. మన పోలీసులు వీరత్వంలోనూ ధీరత్వంలోనూ ఎంతో గొప్ప వాళ్ళన్న సంగతి తెలుసా? కానీ వాళ్ళ కాళ్ళు చేతులు కట్టిపడేశారు. మారుతున్న మన రాజకీయ నాయకులు, మన చట్టాలు. మీకైనా ఇది అర్థమైంది. చాలా సంతోషం. 450 పోలీస్ స్టేషన్లు, 66,000 మంది పోలీసులు ఉండడమే మన దేశ సంపద. ఒక్కసారి ట్రిగ్గర్ ని నొక్కితే నిమిషానికి 800 గుళ్లు బయటకు వచ్చే AK-47 తుపాకులు పెట్టుకున్న తీవ్రవాదులను సంభాళించాలంటే మన పోలీసుల దగ్గర ఉండే తుపాకీలు సరిపోవు. ఒకటి కాలికి గురిపెట్టినట్టయితే గోడ మీద ఉన్న పిల్లికి తగిలే విధంగానే మన వెపన్స్ ఉన్నాయి. అన్నిటినీ మనం మార్చాలి సార్. పక్క రాష్ట్రంలో బాంబు పేలినప్పుడు అది ఇక్కడ జరగదని మనం అనుకుంటూ ఉన్నాం కదా. కానీ అది చెయ్యాలనుకునే వాళ్ళు మన మీసానికి కింద కాదు, మన ముక్కులోకే వెళ్లి కూర్చున్నారు. ఐబీ రిపోర్ట్ ఉంది సార్. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి ముందు వెనుక కూడా పోలీసులు ఉండాలి. నా ప్రజలకి ఏదైనా సమస్య వస్తే నేను ఏమాత్రం సహించలేను. సామాన్య ప్రజానీకానికి న్యాయం చేయకుండా రాజకీయ నాయకులకి బానిసలుగా ఉండకూడదు మన పోలీసులు. సార్, ప్రజలకు ఏదైనా జరిగిందంటే మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మీలాంటి ఒక మంచి నాయకుడు మాకు దొరకడం మాకు ఒక కొత్త నమ్మకాన్ని ఇస్తోంది. నేను మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తాను సార్. నన్ను మీరు నమ్మొచ్చు. ఎదిరించి నిలబడ్డ వాడికి లొంగిపోకూడదు, శరణన్న వాళ్ళ రక్తం కూడా తాగకూడదు మన పోలీసులు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. పత్రికల వాళ్ళు ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నారు. నేను మీతో కలిసి రావడం చూశారంటే వాళ్లకు పండగే పండుగ. మిగతా మంత్రులకు కడుపు మండిపోతుంది. ఇక్కడున్న మంత్రులకి ఎస్కాట్ గా తిరుగుతున్న బళ్ల డీజిల్ ఖర్చును తగ్గిస్తే చాలు. ఇక్కడున్న ప్రజలందరికీ కూడా 1 కిలో బియ్యాన్ని 1 రూపాయికే ఇవ్వచ్చు. ప్రజలందరినీ భయపెట్టేలా హారన్ మోగిస్తూ వెళ్లే మంత్రి కారు ఏమైనా అంబులెన్సా? కృష్ణ గారి కొడుకు విశ్వనాథం కారులో వెళ్తున్నప్పుడు ముందు వెనుక సెక్యూరిటీ కావాలని తెలిస్తే పైనుంచి ఆయన కిందికి దిగొస్తారు, పట్టుకుని ఎడాపెడా వాయించేస్తారు. చంపాలనుకున్నవాడు ఖచ్చితంగా చంపి తీరతాడు. కానీ వాణ్ణి ఎదిరించి పోరాడాలని నిర్ణయం తీసుకుంటే రొమ్ము పైకెత్తి రారా అని సవాల్ చేసి పిలవాలి. నిలబడతారు. నిలబడేలా చేస్తాను. హలో, ఎస్ విశ్వం, నేనే నటరాజు. చెప్పండి సార్. లేదు, నువ్వు బిజీగా ఉన్నావా? ఏంటో చెప్పండి. జీవశిక్షణ ఇవ్వబడి 6-7 సంవత్సరాల లోపల ఉన్న కొంతమందిని రిలీజ్ చేయడం గురించి జైల్ రివ్యూ కమిటీకి సంబంధించిన రికమెండేషన్ హోమ్ మినిస్టర్ టేబుల్ కి ముందే వచ్చింది. ఆయన దానికి సొల్యూషన్ ఇవ్వకుండా డిలే చేసి, అంటే ఆ సమయంలోనేగా ఆయన చనిపోయారు. ఆ లిస్ట్లో రిలీజ్ చేయాలని పాపం ఒక అమాయకుడు పేరు కూడా ఉంది. మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? చాలా మంచివారు. నువ్వనుకుంటే ఇప్పుడే కదా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఫైల్ని చూశాక చెప్తాను. ఏమైంది సార్ బాలసుబ్రహ్మణ్యానికి? అతనెవరో మీకు తెలుసా? తెలుసు సార్. అతను ఒక తీవ్రవాది. నేను నార్త్ జోన్కి ఐజీగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ మాధవనికి ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత సిటీ ఫుల్గా ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఏం లేదు సార్, అక్కడ కాన్వెంట్ దగ్గర రోడ్ డైవర్ట్ చేశారు, అందువల్ల బండ్లన్నీ ఇటువైపు వెళ్తున్నాయి.
డోర్ తెరవరా. రేయ్, బయటికి రారా. రేయ్. రేయ్. ఏంటి పొద్దున్నే అత్త కోడలు ఇద్దరు డిస్కషన్ మొదలు పెట్టారు? మా మధ్య 1000 ఉంటాయి, నీకెందుకురా, పక్కకురా. ఎందుకు? నాకు పెడతావా? ఇలాంటివన్నీ నేను పెట్టుకుంటే బాగుండదమ్మా. సరే ఈ రోజైనా ఆవిడ చెప్పేది వినండి. ఆవిడ మీకోసమే కదా గుడికెళ్ళి మొక్కుకొనొచ్చారు. ఓ అయితే సరే, అమ్మ తీసుకొచ్చిన ప్రసాదాన్ని అమ్మ చేత్తోనే పెట్టనివ్వు. హ్మ్. హ్మ్. అసలు ఈ రోజేంటన్నది నీకు గుర్తుందా? అన్ని రోజులు నాకు ఒకేలా ఉంటాయి కదమ్మా. అన్ని రోజుల్లాగా ఈ రోజేం కాదు, ఈ రోజు నీ పుట్టినరోజు. అవును కదా, అది నేను మర్చిపోయానమ్మా. గంగా, నువ్వు వెళ్ళి ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టు. 9 గంటలకి నాకు ఒక మీటింగ్ ఉంది. ఎప్పుడు చూసినా మీ మీటింగ్లే. ఏ రోజైనా అసలు మీరింట్లో ఉంటున్నారా? నువ్వేం పట్టించుకోకమ్మా. అది సరే గాని, పుట్టినరోజు కదా, ఈ రోజు నేను చాలా స్టైల్ గా ఉన్నానా? చాలా బాగుంది. ఎవరు దృష్టి పెట్టరు, భయపడకండి. నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో అడ్డు రాకూడదు అని. షో, వదలరా, ఎప్పుడు చూసినా ఎందుకు దాన్ని అలా ఏడిపిస్తూనే ఉంటావు? నువ్వు మినిస్టర్ అయ్యాక నవ్వుతూ కూడా మాట్లాడట్లేదు. పో. మాటలు కట్టిపెట్టి వెళ్ళి నీ చదువు సంగతి చూసుకో. పో, పోవే. హ, నమస్కారం. ఆ, ఏంటి సడన్ గా ఇలా వచ్చారు? మన మధ్య ఎందుకని ఫార్మాలిటీస్, ప్రోటోకాల్స్ అంతా? అవునవును, అది నిజమే. కూర్చోండి. ఆ, నేను నీ టైంని వేస్ట్ చేయాలనుకోలేదు. కొద్ది రోజుల క్రితం నేను నీతో ఒక విషయం చెప్పాను. బాలసుబ్రహ్మణ్యం గురించే కదా? అవును. మీరెందుకు ఈ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లేదు, ఆయన అడ్వకేట్ నన్ను పిలిచారు. ఆయన బ్యాక్ హిస్టరీని చూసి ఇది మొదటి అటెంప్ట్నే చెప్పారు. తీవ్రవాది డబ్బిచ్చి కొన్న ఒక ట్రైనీ ప్రారంభమే. ఇండియాని వణికించిన ముంబై టెర్రర్ అటాక్ లో పట్టుబడిన అజ్మల్ కశ్యపిక్ కూడా అదే ఫస్ట్ అటెంప్ట్. ఇది అలాంటి కేస్ కాదు, మోసపోయాడు. లేదంటే అతని మంచితనాన్ని చూసి ఇప్పుడే రిలీజ్ చేద్దామని రివ్యూ కమిటీ గవర్నమెంట్కి రికమెండ్ చేస్తోందా? మన పాత హోమ్ మినిస్టర్ సైన్ చేయకుండా హఠాత్తుగా... సారీ, ఈ విషయం గురించి నటరాజు గారు నా దగ్గరికి వస్తారని నేను అస్సలు ఊహించలేదు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు. ఉద్యోగాలు లేని యువకుల్ని వెతికి పట్టుకుని వాళ్ళని తీవ్రవాదుల్లా మార్చేశాడు. మన దేశంలో ముఖ్యమైన ప్రదేశాల్లో బాంబ్ బ్లాస్ట్లు, ముంబై, కాశ్మీర్, అస్సాంలో జరిగినట్టుగా ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రంలో కూడా చేయాలనుకున్నాడు. అదే వాడి టార్గెట్, అదే వాడి లక్ష్యం కూడా. ఆ విషయాలన్నీ మన పోలీస్ విచారణ వల్ల తెలియబడింది. మన పోలీస్ గురించి మీకు తెలీదా? దొంగని పట్టుకుంటే రోడ్లో తిరిగేవాడిని పట్టుకుంటారు. అదంతా మారుతుందా? సార్ ప్లీజ్, దీని గురించి ఇంతకు మించి మాట్లాడొద్దు. మీరే స్వయంగా వాడి లాయర్ దగ్గరికి వెళ్లి చెప్పండి. రికమెండేషన్ కోసం ఎంతమందిని పంపించినా, ఎంత డబ్బిచ్చినా, ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసి రాయించినా, రివ్యూ గాని రిపోర్ట్ అయినా గాని ఆ రిపోర్ట్లో ఈ హోమ్ మినిస్టర్ విశ్వనాథం సంతకం ఖచ్చితంగా ఉండదు. సో ప్లీజ్. బయటికి వెళ్లే దారి నాకు తెలుసు విశ్వనాథ. అది తెలియని వాళ్ళకి చాలాసార్లు నేర్పించిన వాడు ఈ నటరాజు. అర్థమైందిగా? వస్తాను. అవసరమైతే నేను కూడా ఆ దారి తప్పకుండా తెలుసుకుంటాను. ఎందుకంటే సడన్ గా నాకు హార్ట్ అటాక్ వచ్చిందంటే, మెడికల్ టర్మినాలజీలో చెప్పాలంటే కార్డియాక్ అరెస్ట్. లోపలికి రావయ్యా. మినిస్టర్ గారికి మాట్లాడే టైం ఉంటే మాట్లాడొచ్చు. తాగడానికి ఏదైనా కావాలంటే మంచినీళ్లు మాత్రమే ఉన్నాయి. వద్దు. అవును, బిజీగా ఊరంతా తిరిగి డ్యూటీ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిస్ట్ ముసలాన్ని చూడాలని నీకెలా కోరిక పుట్టింది? నాకు ఈ రోజే తెలిసింది మీరు డిశ్చార్జ్ అయిన విషయం. బయటికెక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతే అలాగే జరుగుతుంది. ఒక 17 ఏళ్లుగా నాకు బోనస్, అలవెన్సులు ఏమీ రావడం లేదు. ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను పోతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే శ్మశానానికే రావాలి. నేను చెప్పేది వినండి. ఎవరైనా ఒక డాక్టర్ని కలిసి చెక్ చేయిద్దాం. పూర్తిగా చెక్ చేయించుకుంటే మంచిది. అవన్నీ ఎందుకో, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆహా, ఈ పెద్ద బండిలోనే నువ్వు వచ్చావా? పోలీసు బందోబస్తుతో రాలేదా? నేను వద్దని చెప్పేశానన్నయ్య. ఓ నిజాయితీ, అది ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఉంది? అలా ఎవరైనా ఉన్నారా? ఈ ఊళ్ళో నిజాయితీ అనేది ఎవరి దగ్గరైనా నువ్వు చూపించగలవా? నువ్వు బతకడం నేర్చుకోవాలి. నీకొచ్చే ప్రతి అదృష్టాన్ని ఒక్కొక్కటిగా నువ్వు అనుభవించాలి. సాయం చేసిన వాణ్ణి, తోడు వచ్చిన వాణ్ణి నువ్వు మర్చిపోవాలి. వీలైతే వెన్నుపోటు పొడు. అలా చెయ్యని వాణ్ణి ఎవ్వడు ఊరికి వదల్లో. వాణ్ణి వీధి కుక్క కూడా తిరిగి చూడదు. అదేరా పార్టీ. పార్టీలో నీతి నిజాయితీలు ఉండకూడదు. హత్యలు, దోపిడీలు చేసేవాడికి ఎప్పుడు విలువ. జోసెఫ్ అన్న, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి. పోతే పోతాన్రా. నీ వయసులో ఉన్నప్పుడు
నేను మీ నాన్న దేనికి భయపడేవాళ్ళం కాదు. ఇప్పుడు భయపడతానా? హ్. ముందు పేద ప్రజలకు వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను జైల్లో పెట్టారు. నేను ప్రజలకు ద్రోహం చేస్తున్నాను అన్నారు. చిన్న వయసు నుంచి పార్టీ కోసం పాటుపడ్డ నన్ను దుర్మార్గుండని చెప్పి దూరంగా తోసేశారు. నా గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా నాకు అనుకూలంగా ఏమీ మాట్లాడలేదు. పదవి వ్యామోహం దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ రోజున పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని గుక్కెడు నీళ్లు తిండి లేనప్పుడు కూడా మీ నాన్న మొహంలో ఉన్న చిరునవ్వు ఎప్పుడూ చెరిగిపోలేదు. కానీ ఆ రోజే ఆ కళ్ళు చెమర్చడం నేను చూశాను. మీ నాన్న నిజాయితీకి వచ్చిన బహుమతే నీకు దొరికిన విజయం. నువ్వెన్నటికీ ఇది మర్చిపోకూడదు. లేదు జోసెఫ్ అన్న, ఎప్పటికీ అలా జరగదు. నా ప్రాణమిత్రుడి కొడుకుతో నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎటువంటి లెక్క డొక్కలకు లొంగకుండా మీ నాన్న ప్రాణం వదిలేటప్పుడు ఆయన మనసులో ఒక విషయం ఉంది. ఉప్పాడ కాలనీలో పేద ప్రజలకు జరగవలసిన న్యాయం అది చెప్పే పార్టీ మీ నాన్నని బయటకు తోసేశారు. అది నువ్వే సరిచెయ్యాలి. ఆ విషయం కోసం పోరాడినప్పుడు నీ పదవి పోయినా కూడా ప్రజలంతా నీకు తోడుగా ఉంటారు. వెళ్ళిరా. అన్నయ్య, చల్లగా ఉండు. మిమ్మల్ని చూడడానికి ఆలస్యమైంది. అన్ని విషయాలు నాకు బాగా తెలుసు. ఎప్పటికైనా నన్ను చూడ్డానికి వచ్చావు. నేనెప్పటికీ ఇక్కడే ఉంటాను. నేను రాయవలసినవి చాలా ఉన్నాయి. ఈ అద్దె ఇల్లు విడిచి నేనెక్కడికి వెళ్ళను. అయితే నేను వెళ్ళిరా. ఉమ్.